Hello, Swaroop, how are you? I'm good, sir. How about you? I'm fine, ma. Very happy that you have secured a rank of 98. మనం చాలాసార్లు ఢిల్లీలో కలిసినప్పుడు లేదా హైదరాబాద్లో అనుకున్నప్పుడు టాప్ 100లో కొడితే బాగుంటుంది సార్ అని చాలాసార్లు మాట్లాడుకున్నాము. సో అల్టిమేట్ గా ఆ ర్యాంక్ వచ్చినప్పుడు ఆ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? సార్ ఐ వాజ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ లో వస్తుంది అని రాదా అని ఒక టెన్షన్ ఉంటుంది. అండ్ 100 లోపల ర్యాంక్ అనేది ఇంకా అసలు లక్కీ, ఐఎమ్ ఫీలింగ్ లక్కీ ఆల్సో యాక్చువల్లీ కొంచెం. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఆ రిజల్ట్స్ వచ్చిన అండ్ ఎప్పుడైతే 100 లోపల వి ఎక్స్పెక్టెడ్ దట్ యు విల్ డెఫినెట్లీ మేక్ ఇట్, కానీ 100 లోపల అనేసరికి చాలా ఆనందంగా ఉన్నాం. యా సార్, వెరీ నైస్. స్వరూప్, ఏం లేదు, ఒక ఈ చిన్న వీడియో మనం ఎందుకంటే చాలా మంది ఆస్పిరెంట్స్ కి కొంచెం మెసేజ్ ఇస్తామని, వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని ఉద్దేశంతో చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీకు అసలు ఈ సివిల్ సర్వీసెస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే చిన్నప్పటి నుంచి 5th నుంచి 6th నుంచి ఉండిందా, లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ మోటివేట్ చేసిందా, లేదంటే పేరెంట్స్ కానీ ఎవరైనా స్ట్రాంగ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేశారా? చిన్నప్పటి నుండి ఉంది అని అయితే చెప్పలేను సార్. ఎందుకంటే చిన్నప్పుడు అంతా జనరల్ గా వేరే అంత తెలియదు నాకు ఎక్కువ. బట్ ఇంజనీరింగ్ నేను IITBH వారణాసి నుండి చేసినప్పుడు అక్కడ యూపీలో కొంచెం మా కాలేజ్ లో కూడా అట్మాస్ఫియర్ ఉండేది కొంచెం సివిల్ సర్వీసెస్ సైడ్. మా సీనియర్స్ కి వెళ్ళేవారు, మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు చాలా మంది. అలా ఐడియా వచ్చింది నాకు కొంచెం సివిల్ సర్వీసెస్ సైడ్. ఆ తర్వాత నేను జాబ్ చేశాను శాంసంగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో. అప్పుడు ఇంకొంచెం మా ఫ్రెండ్స్ తో టచ్ లో ఉన్నావు ఎవరైతే ప్రిపరేషన్ లో ఉన్నారో. తర్వాత నాకు కొంచెం బాగా అనిపించింది యాజ్ ఎ కెరియర్ వైజ్ ఆల్సో. సివిల్ సర్వీసెస్ మనకు చాలా వైడ్ ఆపర్చునిటీ ఇస్తుంది. మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, సొసైటీలో వర్క్ చేయడానికి కానీ, గ్రౌండ్ లెవెల్లో. అప్పుడు అనిపించింది ఐ షుడ్ క్విట్ మై జాబ్ అండ్ సీరియస్లీ గివ్ ఇట్ ఎ ట్రై అని. అప్పుడు జాబ్ చేసేటప్పుడు సీరియస్ ఆలోచించి ఇట్ సైడ్ వచ్చాను సార్. ఇప్పుడు జాబ్ రిజైన్ చేసి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్, అఫ్ కోర్స్ యు ఆర్ అన్ IITian, బట్ ఆల్వేస్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ రిస్క్ ఇస్ దేర్. అంటే ఆ రిస్క్ అనేది అనిపిస్తూ ఉంటది కదా ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో, అరే నేను జాబ్ రిజైన్ చేసి ఇంత పెద్ద ఎగ్జామ్ కి వెళ్తున్నాను, పర్వాలేదా అనే ఒక డౌట్, సెల్ఫ్ డౌట్ నీకు ఎప్పుడైనా వచ్చిందా? అంటే డెసిషన్ తీసుకునేటప్పుడు అనిపిస్తుంది సార్. అంటే రిస్క్ అయితే డెఫినెట్ గా, ఎందుకంటే వెల్ సెటిల్ ఆ జాబ్ లో సెటిల్ అవ్వచ్చు బానే. బట్ అట్ ద సేమ్ టైం క్విట్ చేసి అండ్ కొత్తగా ఫుల్ స్టార్ట్ ప్రిపరేషన్, అన్ని కొత్త థింగ్స్ నేర్చుకొని అది అండ్ అన్సర్టనిటీ కూడా ఉంది ఎగ్జామ్ లో బిట్ ఆఫ్. సో రిస్క్ ఉంటుంది. బట్ అలా బ్యాక్ ఆఫ్ మైండ్ అది పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మేబీ వీ మే నాట్ గివ్ అవర్ 100%. అందుకే కొంచెం సో ఆ రిస్క్ అనేది కొంచెం ఉంటుంది. బట్ స్టిల్ అన్సర్టనిటీ అవన్నీ ఇంకా సెకండరీ అనుకొని మన ఫుల్ ఎఫర్ట్ పెట్టడానికి ట్రై చేయాలి. గివింగ్ ద బెస్ట్ షాట్ వితౌట్ ఎనీ మైండ్ ఏం పెట్టకుండా డూ యువర్ లెవెల్ బెస్ట్ అనేది పెట్టకూడదు. థింక్ చేసుకోవాలి. అట్లీస్ట్ నేను 2 attempts 3 attempts ఐ నీడ్ టు గివ్ మై సీరియస్ ట్రై. లక్కీలీ ఫస్ట్ అటెంప్ట్ లో చాలా మంది ఇది అవుతుంది కూడా, అండ్ వెల్ గుడ్ ఎనఫ్. బట్ డిసప్పాయింట్ అవ్వకుండా ముందే ప్లాన్ చేసుకొని ఓకే నేను ష్యూర్ షార్ట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ చేసి 2 attempts or 3 attempts ఇస్తాను. అండ్ ఇఫ్ యూ ఫీల్స్ లైక్ కాన్ఫిడెంట్ ఎనఫ్, మేబీ అతన్ని క్లియర్ అవుతే గుడ్ ఎనఫ్. అది అవ్వకపోయినా ఇంకో అటెంప్ట్ ట్రై చేయొచ్చు. ఆ టైంలో ఇంకా అప్పుడు ఆలోచించాలి సార్ ఇవన్నీ. స్టార్టింగ్ ఆఫ్ ద ప్రిపరేషన్ లోనే కొంచెం ఆ బ్యాక్ ఆఫ్ మైండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా సార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ IIM కానీ, IIM ఇన్స్టిట్యూట్స్ కానీ, లేదంటే IITians ఎక్కువ వినిపిస్తూ ఉంటది సివిల్ సర్వీసెస్ దాంట్లో. సో మనము స్టూడెంట్ ఏమన్నా ఇవాల్యుయేట్ చేసుకోవాలా స్కిల్స్ ని బిఫోర్ టేకింగ్ అప్ సివిల్ సర్వీసెస్ యాజ్ అన్ ఆప్షన్? వాట్ ఈస్ యువర్ సజెషన్? అంటే నేను యాజ్ అన్ మెంటర్ కూడా నేను చూసింది ఏంటి అంటే, వచ్చిన వాళ్ళకి చాలా బాగుంది, కానీ ఎప్పుడు స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ లో ఉంటారు. అయ్యో ఏంటి నేను స్టార్ట్ చేశాను, నేను దీనికి ఎలిజిబుల్లా కాదా,
లేదు పట్టుదలతో సాధించచ్చా ఎవరైనా సరే విత్ యావరేజ్ ఇంటెలిజెన్స్? ఈ డౌట్ ఎప్పుడు ఉంటుంది, పేరెంట్స్ కుంది, పిల్లలకు ఉంది, వర్త్ టేకింగ్ అని. సో అలాంటప్పుడు ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఎలా చదువుతూ చాలా నాలెడ్జ్ వస్తుందని ఆ థాట్ తోటి ముందుకెళ్తున్నారు చాలా మంది. బట్ అట్ ద సేమ్ సక్సెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంటే మనకి, ఎందుకంటే టైం లిమిటెడ్. బికాస్ 20 to 30 కదా ఈ ఏజ్ లో వచ్చి కెరియర్స్ డిసైడ్ అవుతాయి లైఫ్. సో అప్పుడు ఏంటి నీ సజెషన్? అంటే ఇప్పుడు ఇంత చూసావు ఎగ్జామ్ ని దగ్గరగా, ఈ రోజు ర్యాంక్ వచ్చింది కాబట్టి నీ సజెషన్ ఏంటి పిల్లలకి ఈ విషయంలో? అంటే ఇట్లా సివిల్ సర్వీస్ ఆప్షన్ ఎంచుకునే ముందు నేను ఏం చూడాలి, లేదా ఓన్లీ ఐఐటిఎన్స్ కి ఐఐఎం గ్రాడ్స్ కేనా, లేకపోతే ఎవ్రీ కామన్ పీపుల్ కూడా దీన్ని క్లియర్ చేస్తున్నారు చాలా మంది. సో నువ్వు చెప్పమ్మా దాని గురించి నీ ఒపీనియన్. సార్ అది ఐఐటిఎన్స్ ఐఐఎంస్ ఒక్కటే చేస్తారు అనేది అయితే జస్ట్ అది ఫ్యాక్ట్ కాదు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ అనేది ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ సార్. ఎవరైనా దే కెన్, ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు పుట్ ఇన్ గుడ్ ఎఫర్ట్స్, కన్సిస్టెన్సీ ఉండి, పర్సివరెన్స్ ఉండి, స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ చేస్తే ఎవరైనా అచీవ్ అవుతారు సార్. మనం జనరల్లీ ఇక్కడ కన్సిస్టెన్సీ, పర్సివరెన్స్, ఇంకో పదం ఒకటి చెప్పావమ్మా ఇప్పుడు. సార్ హార్డ్ వర్క్ తో పాటు కొంచెం స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. వెరీ నైస్, వెరీ నైస్. యాక్చువల్లీ ఈ స్మార్ట్ వర్క్ అనే దాని మీద వి వాంట్ టిప్స్ అండ్ ఆర్ ఆస్పిరెంట్స్ వాంట్ టిప్స్. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలో 18 గంటలు 19 గంటలు అంటారు, విచ్ ఐ యాజ్ అ మెంటర్ పర్సనలీ ఫీల్ ఇస్ వెరీ డిఫికల్ట్. అంటే ఆల్ రౌండ్ ద ఇయర్, ఏదో ఎగ్జామ్ ముందు 1 month 2 months మనం 18 గంటలు చదవచ్చు కానీ, సో ఆ స్మార్ట్ వర్క్ ఏదైతే ఉందో ఆ స్మార్ట్ వర్క్ మీద నీతో మళ్ళీ మాట్లాడతాను నేను. చాలా చాలా నచ్చింది నాకు ఆ స్మార్ట్ వర్క్ అనే పదం. సో దాని గురించి డిస్కస్. నాకు సో నెక్స్ట్ క్వశ్చన్ స్వరూప్, హౌ వాజ్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఆల్ దీస్ 3 levels, ఎస్పెషలీ ప్రిలిమ్స్, మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ? ప్రిలిమ్స్ ని ఎలా హ్యాండిల్ చేసావు నువ్వు? నీ అప్రోచ్ ఏముంది అంటే ఎస్పెషలీ ఫ్రమ్ యువర్ ఫస్ట్ అటెంప్ట్? నేను ఫస్ట్ అటెంప్ట్ 2017 లో ఇచ్చాను సార్. అప్పుడు ప్రిలిమ్స్ పేపర్ అండ్ 2018 అటెంప్ట్ ప్రిలిమ్స్ పేపర్ చూసుకుంటే నేను కొంచెం చాలా చేంజెస్ వచ్చాయి పేపర్ లో. 2018 కరెంట్ అఫైర్స్ చాలా కొంచెం డిఫరెంట్ వచ్చింది, అంటే సాల్వ్ చేయడం డిఫికల్ట్ ఉండే కొంచెం 2018 అండ్ ఇన్ఫాక్ట్ 19 పేపర్ కూడా. కొంచెం అప్రోచ్ కూడా ఈ 2 years నుండి చేంజ్ అయింది ప్రిలిమ్స్ కి. సో రాదర్ దెన్ ఫోకసింగ్ మోర్ ఆన్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ మనకి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి స్టాటిక్ పోర్షన్ కి, అవి మనం మల్టిపుల్ రివిజన్స్ చేసి ఆ స్టాటిక్ పోర్షన్ లో స్ట్రాంగ్ ఉంటే, అండ్ విత్ ఎనీ 1 source నుండి కరెంట్ అఫైర్స్ చేసుకొని విత్ పేపర్ రీడింగ్, we can easily with the practice, enough practice for with MCQs, we can easily clear, అంటే అట్లీస్ట్ we can clear prelims. అండ్ అదే అక్కడ ఒకటి నేను యూనిక్ గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీ దగ్గర నేను అప్పుడు ఒక ప్రిలిమ్స్ మాడ్యూల్ కూడా జాయిన్ అయ్యాను. అప్పుడు స్పెషల్ గా మనం డైలీ మీరు చేయించేవాళ్ళు మొత్తం 200 MCQs ఇలా అని డైలీ ప్రాక్టీస్. అవి చాలా యూజ్ అయింది, ఎందుకంటే ప్రిలిమ్స్ కి మెయిన్ గా MCQ ప్రాక్టీస్ కావాలి అండ్ ఎలిమినేషన్ స్ట్రాటజీ కూడా కావాలి. సో మనం MCQs ప్రాక్టీస్ చేసేటప్పుడు రివిజన్ కూడా అయ్యేది చాలా సిలబస్. అండ్ ఓన్లీ చదువుతూ ఉంటే మనకు తెలియదు అప్లికేషన్. MCQ వచ్చినప్పుడు ఇది ఎలా అప్లై చేయాలి, ఓకే ఈ ఆప్షన్ వేరే చోట చూసాను నేను క్లాస్ లో, సో ఇది దానికి రిలేటెడ్ కాదు, ఇలా ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది. సో ఆ విషయంలో MCQ మాడ్యూల్ చాలా హెల్ప్ అయింది మీరు కూడా. అండ్ టెస్ట్ కూడా చాలా ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ బాగా చేయాలి సార్ ప్రిలిమ్స్ కి ఎస్పెషల్లీ. చాలా ఆనందంగా ఉందమ్మా ప్రిలిమ్స్ టెస్ట్ డిస్కషన్ సిరీస్ హెల్ప్ అయింది అనేది. చాలా సార్లు పిల్లలకి నేను కూడా అదే చెప్తా ఉంటాను, రీడింగ్ బుక్స్ ఒక్కటే కాకుండా యూ షుడ్ వర్క్ ఆన్ ప్రాక్టీస్, వెదర్ ఇట్ ఇస్ ప్రిలిమ్స్. సో యూ అగైన్ ప్రూవ్డ్ ఇట్, మోర్ ఇస్ ద ప్రాక్టీస్, సో ద మోర్ వుడ్ బి ద స్కోప్ ఫర్ ఎలిమినేషన్. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. సో స్వరూప్, ఇంకొకటి చిన్న విషయం, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది ఒక ఓషన్. చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ వరకు చదవాలి అంటే చాలా మంది ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ చాలా మంది పిల్లలకి న్యూస్ పేపర్ అవగాహన లేని వాళ్ళే ఎక్కువ మంది. అంటే సడన్ గా సివిల్ సర్వీసెస్ కోసం న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు అంతే తప్పితే చిన్నప్పటి నుంచి రీడింగ్ హ్యాబిట్ అందరికీ ఉండాలని లేదు.
అలాంటప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాన్ని మన స్టాటిక్ దాంతో లింక్ చేస్తూ అప్రోచ్ ఎలా డెవలప్ చేసుకోవాలనే దాని మీద ఏమన్నా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మన ఆస్పిరెంట్స్ కి వెళ్ళిపోతున్నాం. న్యూస్ పేపర్స్ ముందు చదివేవాడిని కాదు, వచ్చాకే స్టార్ట్ చేశాను. సో ఇంత స్టార్టింగ్ కొంచెం సిలబస్ ఇంకా ప్రిపేర్ చేసిండాం. సో మనకి చాలా థింగ్స్ ఎడిటోరియల్స్ లో కానీ ఆర్టికల్స్ చదివేటప్పుడు అర్థం కాదు. లైక్ పాలిటీలో కొన్ని విషయాలు అండ్ ఎకానమీలో ఎస్పెషల్లీ కొన్ని టర్మ్స్ ఉంటాయి. బట్ మనం డిసప్పాయింట్ అయిపోయి దానికి న్యూస్ పేపర్ చదవకుండా ఉండడం అలాంటివి చేయకూడదు. యూ నీడ్ టు కంటిన్యూ. ఎందుకంటే ఒక 1 month తర్వాత సేమ్ ఆర్టికల్ రిపీట్ అయినప్పుడు ఆ 1 month లో మీరు స్టాటిక్ పోర్షన్ కూడా కవర్ చేసి ఉంటారు. అప్పుడు మీకు బెటర్ గా అర్థం అవుతుంది అండ్ బెటర్ గా రిమెంబర్ చేస్తారు ఆ థింగ్స్. దాంతో పాటు ఏదైనా ఒక స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ తీసుకొని మంత్లీ మ్యాగజైన్ దాన్ని ప్రిపేర్ అవ్వచ్చు. మల్టిపుల్ ఎక్కువ సోర్సెస్ నుండి ప్రిపేర్ అవ్వకుండా మనం షార్ట్ గా సింపుల్ గా మేజర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, మేజర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవి అవి ఇన్ డెప్త్ కొంచెం చూసుకోవడం ఇంపార్టెంట్ సార్. లేకపోతే అంత మరీ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ నిటిగ్రిటీస్ చిన్న చిన్నవి ఓవర్లోడ్ ఎక్కువ అయిపోతుంది అండ్ మెయిన్ థింగ్స్ వి టెండ్ టు ఫర్గెట్. ఇంకొక చిన్న విషయం స్వరూప్, ఇది ఇన్ఫర్మేషన్ ఎరా వేర్ ఇంటర్నెట్ ఇస్ టీచర్ అంటూ ఉంటారు. బట్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇంటర్నెట్ ఇస్ there is so much of information which students can't handle and they may get confused. సో అలాంటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ క్లటర్ ఏదైతే ఉందో పిల్లల్ని స్ట్రెస్ లోకి తీసుకెళ్తా ఉంటారు. నేను చాలా మంది పిల్లలతో మాట్లాడినప్పుడు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ స్ట్రెస్ ఏదైతే క్లటర్ ఉందో, అంటే దేర్ ఇస్ మోర్ దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ దట్ ఈస్ అవైలబుల్ అండ్ హౌ టు సెలెక్ట్ ద రైట్ థింగ్ అనే దాని మీద చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు పిల్లలు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కొంచెం చెప్తే, అంటే దాన్ని ఎలా, అంటే ఈ ఇన్ఫర్మేషన్ క్లటర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఎందుకంటే ఒక బటన్ నొక్కితే మొత్తం కరెంట్ అఫైర్స్ కానీ 100 ఇన్స్టిట్యూట్ లో మెటీరియల్ మనకు అవైలబిలిటీలో ఉంటుంది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది కొంచెం చెప్తే పిల్లలకు కూడా కొంత హెల్ప్ అవుతుందని నేను చెప్పమ్మా. డెఫినెట్లీ సార్, ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో దొరికేది ఇట్స్ లైక్ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. మీకు చాలా హెల్ప్ కూడా అవుతుంది, అట్ ద సేమ్ టైం మీరు ఓవర్లోడ్ చేసుకుంటే ఇట్స్ డెట్రిమెంటల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో మన యూపీఎస్సీ సిలబస్ ఫస్ట్ తెలిసి ఉండాలి వైడ్ గా, ఏ జిఎస్ పేపర్ లో ఏమేమి ఉంది. అండ్ మనం ఎప్పుడు ఏదైనా ఆర్టికల్ చదువుతున్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నా, బ్యాక్ ఆఫ్ ది మైండ్ అప్లికేషన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ సార్. ఆ ఇన్ఫర్మేషన్ నేను ఏ టాపిక్ లో యూజ్ చేయగలుగుతాను, లైక్ జిఎస్ 3 లో ఏ టాపిక్ లో ఫిట్ ఇన్ అవ్వచ్చు ఆ ఇన్ఫర్మేషన్. ఆర్ ఎనీ ఎగ్జాంపుల్స్ చదువుతాం మన న్యూస్ పేపర్స్ లో, చాలా కేస్ స్టడీస్ వస్తుంటాయి, అవన్నీ మనం సపరేట్ గా ఈ టాపిక్ కింద ఇది యూజ్ చేయొచ్చు. అండ్ జిఎస్ పేపర్ లో యూపీఎస్సీ కూడా టాపిక్ జనరల్లీ ఒక టాపిక్ నుండే క్వశ్చన్ వస్తుంది అనమాట, అవుట్ సైడ్ సిలబస్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఎప్పుడైనా క్వశ్చన్ వస్తే నువ్వు బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఆలోచించుకోవాలి అది ఏ టాపిక్ నుండి వచ్చింది అండ్ ఆ టాపిక్ నాకు దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ నుండి ఒక స్ట్రక్చర్డ్ వేలో ఎంత బాగా ఆన్సర్ రాయగలుగుతాను అనేది ఇంపార్టెంట్ సార్. సో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ చేసుకోకుండా ఈచ్ టాపిక్ కి నెసరీ ఇన్ఫర్మేషన్, లైక్ ఈచ్ టాపిక్ ఇన్ ద సిలబస్ సెలెక్ట్ చేసుకొని దానికి కన్సైజ్ నోట్స్ రాసుకొని దాన్ని మల్టిపుల్ రివిజన్స్ చేసుకోవడమే సార్. సూపర్. అంటే మనం ఫస్ట్ చేయాల్సింది సిలబస్ కాపీ, సిలబస్ ఏముంది అని చూస్తే దాన్ని రిలేట్ చేస్తూ మనం కరెంట్ అఫైర్స్ ని ఏది చదివినా అప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఏది చదివినా ఊరికే అది మన బ్యాక్ ఆఫ్ మైండ్ ఉండకూడదు. చదివినప్పుడే ఐ కెన్ అప్లై దిస్ సమ్వేర్, ఐ కెన్ అప్లై దిస్ ఇన్ GS4, ఐ కెన్ అప్లై దిస్ ఇన్ GS2. అలా ఉన్నప్పుడే దాని వేలో క్వశ్చన్ వచ్చినప్పుడు యూ కెన్ యూజ్ ఇట్. మన బ్రెయిన్ అలా అలవాటు పడి ఉంటుంది. లేదంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా ఉంటుంది ఈ ఎవరీ ఆస్పిరెంట్ దగ్గర, బట్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు తెలియదు ఏ ఇన్ఫర్మేషన్ పెట్టాలి దీంట్లో అని. అప్పుడు అండ్ 8 minutes టైంలో చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. ఛాలెంజింగ్. నీ మెయిన్స్ ప్రిపరేషన్ ఎలా చేసావమ్మా? నీ స్ట్రాటజీస్ ఏంటి మెయిన్స్? సో జిఎస్ ఎస్పెషల్లీ అండ్ యువర్ ఆప్షనల్. ఫస్ట్ జిఎస్కి వద్దాము. సో హౌ డిడ్ యూ డూ యువర్ జిఎస్ ప్రిపరేషన్ ఎస్పెషల్లీ? అండ్ ఇంతకు ముందు ఒక అటెంప్ట్ లో మనకి సర్వీస్ రానప్పుడు ఆ స్ట్రాటజీస్ ఎలా, అంటే ఎవ్రీ అటెంప్ట్ లో నువ్వు నేర్చుకున్నది, సో దిస్ ఈస్ యువర్ థర్డ్ అటెంప్ట్, సో ఎవ్రీ అటెంప్ట్ లో నువ్వు నేర్చుకున్నది ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు మెయిన్స్ ప్రిపరేషన్, బికాస్ ఇట్స్ అ గోల్డెన్ స్టేజ్ ఫర్ గెటింగ్ అ వెరీ గుడ్ ర్యాంక్. సో దాని మీద కొంచెం నువ్వు చెప్తే మన ఆస్పిరెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ ఎలా అట్ ఎనీ కేస్ అయిపోవాలి సార్, అప్పుడే ఎనీ ఆస్పిరెంట్ కెన్ గెట్ ఎ ఛాన్స్ టు రైట్ ఎ మెయిన్. అండ్
మెయిన్స్ రాస్తేనే మనకు ఒక స్కోర్ వస్తుంది అండ్ ఐదర్ క్లియర్ ర్యాంక్ అని వస్తుంది అండ్ డిసప్పాయింట్ గా ఐదర్ ర్యాంక్ రాకపోతే అట్లీస్ట్ మన దగ్గర స్కోర్ ఉంటుంది మనకి ఎవాల్యుయేట్ చేసుకోవడానికి. ఓకే యూపీఎస్సీ ఇన్ని మార్క్స్ ఇచ్చింది నాకు, సో మేబీ నా ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ చేంజ్ చేసుకోవాలి. అది లేకపోతే కొంచెం కష్టం అవుతాను. సో ప్రిలిమ్స్ ఖచ్చితంగా ఎలా అయినా అయిపోగొట్టుకోవాలి. అండ్ దెన్ కమింగ్ టు మెయిన్స్, నేను లాస్ట్ ఇయర్ 2018 మెయిన్స్ అవ్వలేదు నాది. అప్పుడు నేను స్కోర్స్ చూస్తే జిఎస్ లో చాలా తక్కువ వచ్చాయి నాకు. అండ్ ఐ అండర్స్టూడ్ దట్ మై ఆన్సర్ రైటింగ్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. నేను ప్రాక్టీస్ చేయలేదు సరిగ్గా అండ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయింది, రివైజ్ చేయలేకపోయాను. సో అప్పుడు నేను రెక్టిఫై చేసుకున్నా రెండు. అండ్ అట్ ద సేమ్ టైం నేను మీ దగ్గర కూడా వచ్చాను అప్పుడు 2018 మెయిన్స్ తర్వాత. సో ఐ వాజ్ లిటిల్ బిట్ మోటివేషన్ లెవెల్ డౌన్ అయిందా, అప్పుడు మీరే చాలా హెల్ప్ చేశారు నాకు. ఇన్ఫాక్ట్ మీరు ఢిల్లీలోనే ఉన్నారు అప్పుడు. సో అండ్ వీ యూస్ టు డిస్కస్ ఎథిక్స్ ఆన్సర్స్ అండ్ ఎలా రాయాలి అని. అంటే మీరు అప్పుడు ఎగ్జాంపుల్స్ ఇచ్చేవారు అనమాట, పర్సనల్ గా గైడ్ చేసేవారు ఈ ఎగ్జాంపుల్ ఫిట్ అయినవచ్చు ఎథిక్స్ లో, లైక్ ఇంటిగ్రిటీ వస్తే ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఫిట్ చేయొచ్చు, ఆనెస్టీ వస్తే ఇలాంటి పబ్లిక్ సర్వీస్ సివిల్ సర్వెంట్ వాల్యూస్ కానీ, కేస్ స్టడీస్ వస్తే ఎలా ప్రాక్టికల్ వేలో డీల్ చేయడం, ఇవన్నీ కొంచెం నాకు బాగా హెల్ప్ అయ్యి. అండ్ నేను టెస్ట్ సిరీస్ రాస్తున్నా కూడా జిఎస్సి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. సో ఒక స్ట్రక్చర్డ్ వేలో బాగా విత్ ఇన్ ద టైమ్ లిమిట్ రాసేకి చాలా హెల్ప్ అయ్యాయి. సో అందుకే సార్ ఆన్సర్ రైటింగ్ నాకు అప్పుడు వీక్నెస్ అనిపించింది, అదే నేను దాని మీద కొంచెం వర్క్ చేస్తున్నా. అండ్ ప్రిలిమ్స్ కి మెయిన్స్ గ్యాప్ మధ్యలో చాలా టెస్ట్ కూడా రాశాను నేను. అట్ ద సేమ్ టైం ఆప్షనల్ కూడా వెరీ ఇంపార్టెంట్. మై ఆప్షనల్ ఇస్ మ్యాథమెటిక్స్, సో ఐ యూస్ టు ప్రాక్టీస్ ఎ లాట్ మ్యాథమెటిక్స్ కూడా. సో ఆప్షనల్ కూడా వెరీ ఇంపార్టెంట్ సార్. లైక్ ఆప్షనల్ వన్ నీడ్స్ టు బి. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారమ్మా ఐఐటిఎన్స్ మన పిల్లలు. సో కొంతమంది 228, 229, ఇప్పుడు చాలా మంది టాప్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా నా స్టూడెంట్స్ 228, 229 లో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ 270, 280 దగ్గర మ్యాథ్స్ కెన్ గివ్ యూ 400, మ్యాథ్స్ కెన్ గివ్ యూ వెరీ, బట్ మ్యాథ్స్ కెన్ ఆల్సో పుష్ యూ డౌన్ అంటుంటారు అప్పుడప్పుడు. సో అలాంటప్పుడు అలాంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే మ్యాథ్స్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి నువ్వు స్పెసిఫిక్ గా ఏమైనా సజెషన్ ఇస్తావా, సో దట్ దే కెన్ ఆల్సో రెక్టిఫై దేర్ మిస్టేక్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్స్ బాగా వస్తున్నాయి, అంటే మంచి టాపర్స్ వస్తున్నారు మ్యాథ్స్ నుండి అని డైవ్ ఇన్ అవ్వకూడదు ఒక ఆప్షనల్ లోకి. ఎందుకంటే మ్యాథ్స్ ఇస్ ఏ హ్యూజ్ ఆప్షనల్. లైక్ ఫస్ట్ టైం ఎవరన్నా మ్యాథ్స్ తీసుకొని అటెంప్ట్ ఇస్తున్నారంటే వాళ్ళు దే నీడ్ టు పుట్ ఇన్ 8 months సార్ అట్లీస్ట్ ఫుల్ మ్యాథ్స్ ఒక గ్రిప్ లో రావడానికి. సో అదొకటి బ్యాక్ ఆఫ్ మైండ్ పెట్టుకోవాలి. నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా ఉండాలి మ్యాథ్స్ లో, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెల్ పర్ఫార్మింగ్ ఆప్షనల్. సో ఎప్పుడైతే మ్యాథ్స్ తీసుకున్నామో యూ విల్ బి కాంప్రమైజింగ్ ఇన్ యువర్ జిఎస్ ప్రిపరేషన్. ఎందుకంటే మ్యాథ్స్ కంప్లీట్ సపరేట్ ఉంటుంది ప్రిపరేషన్. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏం అవ్వదు మ్యాథ్స్ లో. ఇట్స్ లైక్ మోర్ ఆన్ న్యూమరికల్ ఆబ్జెక్టివ్ సైడ్. సో మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళకి కొంచెం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. అదొకటి చూసుకోవాలి. అండ్ మ్యాథ్స్ ఏంటంటే మనం తీసుకున్నందుకు జిఎస్ కాంప్రమైజ్ అవుతున్నందుకు అది మనం మ్యాథ్స్ స్కోర్ లో కవర్ అప్ చేయాలి. సో ఇఫ్ యూఆర్ గెటింగ్ 260, 280 ఇన్ మ్యాథ్స్, ఎనీవే యూఆర్ కాంప్రమైజింగ్ ఇన్ జిఎస్ ప్రిపరేషన్ ఎ బిట్. అప్పుడు అది జిఎస్ లో కవర్ చేసి కష్టం అవుతుంది. ఏ అయితే 30-40 మార్క్స్ ఎడ్జ్ ఉందో. సో మ్యాథ్స్ తీసుకుంటే అట్లీస్ట్ 300+ స్కోర్ చేయాలి సార్ మనం, అదొకటి పెట్టుకోవాలి. అందుకే మ్యాథ్స్ లో దో 280 అలా వచ్చినా కొంచెం సెలెక్షన్ టఫ్ అవుతుంది. ఎందుకంటే జిఎస్ లో మనం వేరే ఆప్షనల్ వాళ్ళతో కంపీట్ అంత బాగా చేయలేము. బట్ బాగా కూడా వస్తాయి. లైక్ కనిషక్ కి మ్యాథ్స్ తీసుకున్న జిఎస్ హీ స్కోర్డ్ వెరీ వెల్. అంటే అదేమి నామ్ కాదు, బట్ స్టిల్ యు డోంట్ నో యువర్ స్కోర్స్, బట్ మనకి యు వుడ్ హావ్ డెఫినెట్లీ పర్ఫార్మ్డ్ వెరీ గుడ్ ఇన్ జిఎస్ ఆల్సో, నేను చూసిన దాన్ని బట్టి. సో బట్ నేను అది అలా మ్యాథ్స్ 300 అనేది టార్గెట్ పెట్టుకోవాలి. 300 టార్గెట్ పెట్టుకోవాలి. అండ్ 300+. మ్యాథ్స్ ఏంటంటే వి షుడ్ నాట్ రీడ్, వి షుడ్ ప్రాక్టీస్. జనరల్లీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రాబ్లం చూసి సొల్యూషన్ చూసి ఐ కెన్ డూ ఇట్ అనుకుంటాం. బట్ వెన్ ఎగ్జామ్ లో కూర్చున్నప్పుడు క్రిటికల్ స్టెప్స్ ఉంటాయి మ్యాథ్స్ లో కొన్ని. ఎవ్రీ ప్రాబ్లమ్ కి యూ టెండ్ టు ఫర్గెట్ ఇట్, అండ్ ఎగ్జామ్ లో టైం ఉండదు మెయిన్. అప్పుడు అలా కొంచెం బ్యాక్ ఫైర్ అవుతుంది. సో మ్యాథ్స్ ఎలా అంటే ఫుల్ ప్రాక్టీస్ చేస్తే మన హ్యాండ్ కి మన మజిల్ మెమరీలో ఫీడ్ అయిపోతుంది. ఒక క్వశ్చన్ చూడంగానే అప్రోచ్ ఎలా ఉంటుంది అని. ఇప్పుడు జిఎస్ లో 9 minutes లో రాయాలి అన్నప్పుడు ఆన్సర్, దాన్ని మాస్టర్ చేయడానికి అంటే 20 questions ని సరిగ్గా మాస్టర్ చేస్తూ, అంటే దేర్ ఇస్ నథింగ్ లైక్ పర్ఫెక్ట్ ఆన్సర్ అంటూ ఉంటారు. సో ఆ టైం మేనేజ్మెంట్ చేయటానికి ఎలా ప్రాక్టీస్ చేసావమ్మా జిఎస్ కూడా లైక్ మ్యాథ్స్? సో ఇట్స్ నాట్ సో ఈజీ దట్ యూ కంప్లీట్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ఎథిక్స్
ఆర్ టు రైట్ అ గ్రేట్ ఎస్సే ఆర్ కంప్లీట్ పేపర్ 2, పేపర్ 3. సో వాటికి జస్టిస్ చేయడానికి మరి మ్యాథ్స్ తో పాటు నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసావు? అంటే నీ ప్రీవియస్ ప్రిపరేషన్స్ కి ఈ ప్రిపరేషన్ కి నువ్వు చేసిన మెయిన్ చేంజ్ ఏంటో? నేను ప్రీవియస్ ప్రిపరేషన్ లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ సరిగా చేయలేదు సార్. అంటే టైం పెట్టుకొని ఆన్సర్స్ రాసేవాడిని కాదు. ఇన్ జనరల్ కంటెంట్ ఉంటే బాగా రాద్దామని అలా ఉండేది. సో దానివల్ల మెయిన్ యూపీఎస్సీ ఎగ్జామ్ లో నాకు టైం క్రమ్ చాలా వచ్చింది అనమాట. అండ్ లైక్ లాస్ట్ 5 minutes వచ్చేప్పటికి 5-6 క్వశ్చన్స్ మిగిలిపోవడము అలా. దానివల్ల జిఎస్ స్కోర్ చాలా తక్కువ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, లేదు వీ నీడ్ టు బి టైం లిమిట్ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంత బాగా తెలిసినా ఒక క్వశ్చన్ ని ఈ టైం ని ఎగ్జిక్యూట్ చేయకూడదు అని ఒకటి బ్యాక్ ఆఫ్ మైండ్ లో పెట్టుకొని వెళ్ళాను సార్ ఎగ్జామ్ కి. దానికోసం నెసరీ ప్రాక్టీస్ చాలా టెస్ట్ సిరీస్ రాశాను. అండ్ ఎథిక్స్ కి ఎస్పెషల్లీ ఎథిక్స్ నేనేంటంటే కంప్లీట్ చేయడానికి కొంచెం టఫ్ అవుతుండే నాకు, పేపర్ డిఫికల్టీ ఉండే. సో ఐ ప్రాక్టీస్ లాట్ ఆఫ్ ఎథిక్స్ టెస్ట్ అండ్ మీతో కూడా కొన్ని పేపర్స్ ఎవాల్యుయేట్ చేయించుకున్నాను అవి. సో ఎలా రాసేవాడిని అంటే కొన్ని నేను అంటే టైం పెట్టుకున్నాను. ఒక కేస్ స్టడీ తీసుకుంటే ఓకే ఇన్నే మినిట్స్ తీసుకోవాలి, నేను దాని మీద స్ట్రక్అప్ అయిపోకూడదు. ఫస్ట్ టైం వచ్చి పేపర్ కంప్లీట్ చేయాలి ఎలా అయినా. అండ్ ఈ ఒకే ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ ఎన్ని మార్క్స్, 15 మార్కర్స్ అయితే 15 మార్క్స్. తో ఒక క్వశ్చన్ ఎక్కువ రాస్తే వాళ్ళు ఏం ఎక్కువ వేయరు. సో కంప్లీట్ అయితే చేయాలి పేపర్ అలా అనుకొని చేశాను. ఈసారి ఆల్ జిఎస్ పేపర్స్ నీట్ గా టైమ్ లో కంప్లీట్ చేయగలిగాను. ఓన్లీ ఎథిక్స్ కొంచెం బిట్ ఆఫ్ లైక్ దో ఐ మేనేజ్డ్ ఇట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ ఫ్లో చార్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నప్పుడు 15 మార్కర్స్ ముందు రాసి 10 మార్కర్స్ తర్వాత రాయటం అలా ఏమైనా చేసావమ్మా? లేకపోతే యువర్ స్ట్రాటజీ వాజ్ సంథింగ్ లైక్ స్టెప్ బై స్టెప్ యూ వెంట్ అహెడ్ ఇన్ జిఎస్? అంటే సెలెక్షన్ రైట్ ఆర్ వాట్ వాజ్ యువర్ అప్రోచ్? జనరల్ గా ఏమంటారంటే యూపీఏ ఎవాల్యుయేటర్స్ ఫస్ట్ క్వశ్చన్ నుండి కరెక్ట్ చేస్తారు. సో ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ బాగా కనిపించాలి అలా చెప్పారు. నేను విన్నాను, మరి ఎంతవరకు నిజమో కదా తెలియదు. సో నేనేం చేశాను అంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ బాగా రాసేవాడిని 10 మార్కర్స్. దాని తర్వాత డైరెక్ట్ 15 మార్కర్స్ వెళ్ళిపోయేవాడిని అనమాట. ఎందుకంటే అవి హై స్కోరింగ్, సో టైం టేకింగ్ కూడా. అప్పుడు జనరల్ గా ఫస్ట్ 1 hour లో మనం స్టార్టింగ్ కాబట్టి ఒక 6 to 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం సార్. సెకండ్ అవర్ క్రూషియల్ అనమాట. సెకండ్ అవర్ లో యూ నీడ్ ఆల్రెడీ ఒక ఫ్లో వచ్చింటది ఆ 1 hour లో. సెకండ్ అవర్ లో మనం పుల్ అప్ చేయాలి, ఫుల్ మాక్సిమం ఒక కవర్ చేసేసి ఇంకా థర్డ్ అవర్ కి కొంచెం మిగతా బ్యాలెన్స్ చేసుకొని రాయాలి. అలానే నేను 10 మార్కర్స్ ఫస్ట్ 2 అటెంప్ట్ చేసేవాడిని. ఆ తర్వాత 15 మార్కర్స్ అన్ని అటెంప్ట్ చేశాక, ఎందుకంటే 10 మార్కర్స్ కి మనకు టైం తక్కువ రాసేయచ్చు. 150 words కాబట్టి ఎలాగోలాగా ఫిల్ చేయొచ్చు కంటెంట్. ఈ 15 మార్కర్ మీరు డ్రా చేసావమ్మా ఎగ్జామ్స్ లో? లేకపోతే ఎథిక్స్ కి ఏమైనా స్పెసిఫిక్ స్ట్రాటజీస్? అంటే చాలా మంది అడుగుతా ఉంటారు సార్ కంపల్సరీ ఆ ఫ్లో చార్ట్స్ డ్రా చేయడం. సో ఇది ఏమి అంటే మనం చాలా సార్లు చాలా ర్యాంకర్స్ ని చూస్తున్నాం. లాస్ట్ నథింగ్ ఇస్ కంపల్సరీ ఇన్ యూపీఎస్సీ లైక్ పారాగ్రాఫ్ ఆర్ పాయింట్ ఫార్మాట్ ఆర్ సంథింగ్ లైక్ ఫ్లో చార్ట్స్ కానీ. సో ఈసారి నువ్వు రాసిన జిఎస్ ఆన్సర్స్ లో ఫ్లో చార్ట్స్ డ్రా చేసావా వెరెవర్ ఇట్ ఈస్ నెసెసరీ ఆర్ హౌ వాజ్ యువర్ అప్రోచ్? అంటే నాకు అనిపిస్తే డ్రా చేశాను సార్. న్యాచురల్ గా రాకుండా నేను ఆలోచించి ఇక్కడ డ్రా చేయాలి అలా అనుకొని అలా ఏం చేయలేదు. ఒకవేళ నాకు ఆ న్యాచురల్ గా క్వశ్చన్ లో వస్తే ఆ టైంలో డ్రా చేశాను. కొన్ని క్వశ్చన్స్ లో డ్రా చేశాను. అండ్ అలాగే మ్యాప్స్ కూడా న్యాచురల్ గా ఒక 2-3 క్వశ్చన్స్ అండ్ నాకు అనిపించింది ఇక్కడ వేయచ్చు అని అక్కడ వేసాను. ఎందుకంటే నేను నా మెయిన్ ఎయిమ్ గుడ్ అట్లీస్ట్ మా యావరేజ్ క్వాలిటీ ఆన్సర్స్ 20 అటెంప్ట్ చేయాలి. లైక్ అక్కడ ఆలోచిస్తూ ఒక ఫ్లో చార్ట్ ఎలా వేయాలి అలా ఆలోచిస్తూ అక్కడ టైం వేస్ట్ అలా చేసుకోవాలి అని అనుకోలేదు. బట్ ప్రాక్టీస్ చేసి ఉంటే అండ్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ అక్కడ ఆ టైంలో నీకు అనిపించింది అక్కడ ఫ్లో చార్ట్ వేయాలంటే డెఫినెట్లీ యూ షుడ్ డూ ఇట్. అండ్ గుడ్ ప్రెజెంటేషన్ బాగుంటది. అండ్ సో అదే సార్. What was how did you do your essay? Did you prepare separately for essay or what was your strategy for essay? Essay is half the optional. essay ki కంటెంట్ అంతా మన జిఎస్ ప్రిపరేషన్ నుండే వస్తుంది సార్. బట్ ఎస్సే మోర్ లైక్ అప్లికేషన్, హౌ వెల్ యూ కెన్ అప్లై దట్ కంటెంట్ అని. సో ఒక ఎస్సే ఫస్ట్ వచ్చినప్పుడు ఈ మధ్య కొంచెం ఫిలాసఫికల్ టైప్ ఎస్సేస్ కూడా వస్తున్నాయి. మనం ఒకవేళ అది రాస్తున్నప్పుడు చూసుకోవాలి మన దగ్గర ఉన్న కంటెంట్. ఒక లైక్ రఫ్ వర్క్ ఇస్తారు ఎస్సే కూడా. ఫస్ట్ 15-20 minutes జస్ట్ జాట్ డౌన్ యువర్ పాయింట్స్, ఏమేమి ఈ ఎస్సేకి రిలవెంట్ రాయొచ్చు నేను. అండ్ ఒక ఇంట్రొడక్షన్
నీట్ మంచి ఇంట్రొడక్షన్, ఐదర్ అండ్ ఎనిక్డోట్ రాయొచ్చు. ఎనీ కొటేషన్ గుర్తొస్తే కొటేషన్ తో స్టార్ట్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎస్ఏ టాపిక్ ని అలా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మల్టీ డైమెన్షనల్ పర్స్పెక్టివ్ లైక్ హిస్టారికల్, సొసైటల్, పొలిటికల్, ఇలా స్టాండర్డ్ ఇది ఐదర్ ఇది అయినా వాడచ్చు. 2-3 types ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి ఎస్ఏలో రాయడం. సో ఎనీవన్ లైక్ నేను టెస్ట్ ప్రాక్టీస్ చేశాను ఎస్ఏకి కొంచెం. సో నాకు ఇది కంఫర్టబుల్ ఉంది, సో ఐ షుడ్ టేక్ ఫార్వర్డ్ దిస్ ఇన్ ద మెయిన్ ఎగ్జామ్ ఆల్సో అని. అలా టెస్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు అర్థం అవుతుంది అనమాట మన ఫ్లేర్ ఈ టైప్ ఆఫ్ రైటింగ్ లో ఉంది. సో మనం ఫైనల్ ఎగ్జామ్ వచ్చినా కూడా సిమిలర్ వేలో రాస్తే బెటర్ అని. అంతే ఎస్ఎక్స్ అలా. ఇప్పుడు చాలా సార్లు ఈ సివిల్ సర్వీస్ జర్నీ ఏదైతే ఉందో ఫస్ట్ అటెంప్ట్ లో వచ్చేస్తే చాలా ఓకే పీస్ఫుల్, లేదు అంటే చాలా టైరింగ్ ప్రాసెస్ అనేది. సో ఈ మోటివేషన్ ని, స్ట్రెస్ ఏదైతే ఉంది దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఎవ్రీ స్టేజ్ లో స్ట్రెస్ ఉంటుంది ఇనీషియల్, ఎందుకు అంటే మళ్ళీ 3 stages కంప్లీట్ చేయాలి ర్యాంక్ రావాలి. అండ్ మనకు ఒక 1 year 4 months or 5 months ప్రాసెస్ ని స్ట్రెస్ లేకుండా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం కష్టమైన విషయమే. అండ్ దానికోసం ఏంటి అంటే ఎనీ టిప్స్ ఫర్ ద ఆస్పిరెంట్స్? సో ఎనీ సజెషన్స్ ఫర్ ద ఆస్పిరెంట్స్? ఈ మధ్య టెలిగ్రామ్ గ్రూప్స్ లో ఇవన్నీ కొంచెం యాక్టివ్ అయిపోయారు చాలా, అంటే ఆస్పిరెంట్స్ అందరూ. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్రిలిమ్స్ ఇస్తాము, ప్రిలిమ్స్ ఇచ్చాక కీ చెక్ చేసుకుంటాం అనమాట. కీ చెక్ చేసుకున్నాక మనకు ఒక స్కోర్ వస్తుంటది. ఇప్పుడు దాని వెనకాల డిస్కషన్స్ జరుగుతాయి, కట్ ఆఫ్ ఇంత ఉండొచ్చు అని. అండ్ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చే గ్యాప్ లో 1.5 months ఉంటుంది సార్. ఆ 1.5 months మనం ఈ దీంట్లో పడి మన ప్రిపరేషన్ కొంచెం అక్కడ డైల్యూట్ అయితే నెక్స్ట్ 2 months చాలా కష్టం అనమాట మన ఆప్షనల్ జిఎస్ ప్రిపేర్ అవడం. సో ప్రిలిమ్స్ ఇచ్చేయాలి అండ్ కీ చెక్ చేసుకోవాలి, ఎంత వస్తున్నాయి దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. వీఆర్ గోయింగ్ టు క్లియర్ ఇట్ ఆర్ వీఆర్ నియర్ ద బార్డర్ ఉన్నా కూడా ఏం టెన్షన్ పడకుండా అది పక్కన పడేసి నో డిస్కషన్స్ అబౌట్ ప్రిలిమ్స్, కంప్లీట్ ఫోకస్ ఆన్ మెయిన్. ఫస్ట్ నీ స్ట్రాటజీ ప్రకారం వాట్ ఎవర్ యువర్ స్ట్రాటజీ ప్రకారం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి ఇంకా. అండ్ ప్రాక్టీస్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. నోట్స్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉండాలి ఆ టైంలో. దాన్ని మల్టిపుల్ రివిజన్స్ చేసి అప్లికేషన్ అంతా టెస్ట్ సిరీస్ లో చేయాలి. నేను ఎలా రాద్దాం అనుకుంటున్నా, ఫ్లో చార్ట్ వేయాలనుకుంటుంటే అది ప్రాక్టీసింగ్ టెస్ట్ సిరీస్. అప్పుడు మనకి మజిల్ మెమరీలో ఫీడ్ అయిపోతుంది, అది మెయిన్ ఎగ్జామ్ కి ఈజీ అవుతుంది. అండ్ మెయిన్స్ ఒకవేళ క్లియర్ అవ్వకపోతే మతలబ్ ఫెయిట్ఫుల్ అంటే లక్కీగా క్లియర్ అవుతే బెటర్. యూ విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ. అదర్వైజ్ ఆల్సో లైక్ డిసెంబర్ లో వచ్చేస్తాయి జనరల్ రిజల్ట్స్. అప్పుడు ఇంకా వెంటనే నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వాలి అనుకుంటుంటే మనకు అర్థం అయిపోతుంది సార్. లైక్ 2018 అటెంప్ట్ లో మైండ్ ఇమిడియట్ గా లైక్ 2018 అటెంప్ట్ లో నాకు అర్థం అయిపోయింది ఆన్సర్ రైటింగ్ ఐ మెస్డ్ అప్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ ఐ మెస్డ్ అప్ అండ్ ఆప్షనల్ ఐ నో లైక్ ఐ నీడ్ టు వర్క్ ఎ బిట్ మోర్, ప్రాక్టీస్ మోర్ అండ్ అది స్ట్రెంగ్త్ కొంచెం దాని మీద ఎక్కువ వర్క్ చేయాలి అని. సో అందుకు దాని మీద వర్క్ చేశాను, నా వీక్నెసెస్ మీద, నా స్ట్రెంగ్త్ మీద. మళ్ళీ ప్రిలిమ్స్ కూడా అలానే, ప్రిలిమ్స్ కి 1 month ముందు ఎక్స్క్లూజివ్ గా టెస్ట్ రాయడం, ఓపెన్ టెస్ట్ రాయడం, ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేయడం ఇలా చేశాను. అండ్ మెయిన్స్ కి ప్రిలిమ్స్ గ్యాప్ లో ఎక్కువ ఆన్సర్ రైటింగ్ రివిజన్ చేసి ఈ అటెంప్ట్ లో ఇచ్చాను. అండ్ లక్కీ 9 I'm happy that I got ranked this time. Not lucky, it's hard work. And yes, of course. Yeah, both like hard work and smart work. Yeah. నేను నీ ఆన్సర్స్ 2017 లో నువ్వు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు మన దగ్గర ఫిలిం స్టేజ్ డిస్కషన్ సిరీస్ తర్వాత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కి, అప్పుడు నేను చూసిన నీ కంటెంట్ కి, అంటే అప్పుడు యు ఆర్ వెరీ న్యూ టు ప్రిపరేషన్ ఫర్ సివిల్ సర్వీసెస్, మాస్టర్డ్ ఇట్ వెరీ ఫాస్ట్. అంటే ఐ పర్సనల్లీ ఫీల్ దట్ యు మాస్టర్డ్ ఇట్ ఫాస్ట్. అండ్ కానీ నువ్వు కంటిన్యూస్ గా రాసేవారు, అంటే కంటెంట్ ఎంత ఉన్నా లేకపోయినా నువ్వు ఇన్స్టిట్యూట్ కి వచ్చి కంపల్సరీగా అటెంప్ట్ చేసేవారు. కన్సిస్టెన్సీ చేసిన తర్వాత 2018 లో ఫెయిలియర్ ని హ్యాండిల్ చేసిన తర్వాత 2019 లో there's a huge difference with respect to your answers, and that was there. అంటే చాలా సార్లు అంటారు champion is a champion, he only gets recognized in the court అని. సో ఆల్రెడీ champion అయిపోయి, అంటే I'm champion in the sense, champion in the terms of how you practiced and how you got that benchmark. సో ఆ బెంచ్ మార్క్ అచీవ్ చేసిన తర్వాత ఆ కన్సిస్టెన్సీ ఏదైతే మెయింటైన్ చేస్తారు దానికి ఎలా, అంటే ఆ కన్సిస్టెన్సీ చాలా మంది చేస్తారు, ఒక ఫెయిలియర్ రాగానే మళ్ళీ
ఎట్లా అనేది, మళ్ళీ ఇక్కడ వదిలేసి ఇంకో చిన్న ఉద్యోగం చూసుకుందామా, లేకపోతే ఎందుకు లేదు, లేదంటే ఈ సోషల్ ప్రెషర్. ఈ సివిల్ సర్వీసెస్ లో సోషల్ ప్రెషర్ ఇస్ వెరీ హై, ఫ్యామిలీ ఆర్ సోషల్ ప్రెషర్, బికాస్ ఇట్స్ అ లాంగ్ స్టాండింగ్ ఎగ్జామ్ విచ్ పుట్స్ ట్రెమెండస్ ప్రెషర్. సో అలాంటి సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయటం పిల్లలు చాలా సఫర్ అవుతున్నారని నాకు అనిపించిందమ్మా. సో దానికి ఏమన్నా సజెషన్ ఉందా? అంటే అఫ్ కోర్స్ ఇట్లాంటి సజెషన్స్ అంటే ఇట్ మే నాట్ బి అప్లికబుల్ టు ఎవ్రీబడి, బట్ ఎవరికైతే అవసరం వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అన్న. లైక్ 2018-17 తర్వాత ప్రిలిమ్స్ తర్వాత కంటెంట్ వైజ్ నేను ఎంత స్ట్రాంగ్ ఏం కాదు, కానీ స్టిల్ మీ దగ్గరకు వచ్చి రాసేవాడిని, ఇన్స్టిట్యూట్ కి వచ్చి ఆన్సర్స్ ఇవన్నీ. అంటే అప్పుడు కంటెంట్ లేకపోయినా ఏదో ట్రై చేసేవాడిని, అట్లీస్ట్ ఒక 100-120 వర్డ్స్, అంటే 10 మార్కర్ అయితే 100 వర్డ్స్ 120 వర్డ్స్ ఇలా ఫిల్ చేసి నాకు తెలిసిన నాలెడ్జ్ తోనే. నాకు మీరు ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు కొన్ని మంచి రాస్తే బాగా ఇచ్చేవాళ్ళు, అంటే కొన్ని ఇంప్రూవ్మెంట్ స్కోప్ చెప్పేవాళ్ళు, ఎక్కడెక్కడ ఏ ఏరియా స్ట్రక్చర్ ఇలా ఉంటే బాగుంటది అని ఆన్సర్. అండ్ అవి తీసుకొని నేను కంటెంట్ బిల్డ్ చేసుకుంటూ అవి నేను అప్లై చేసేవాడిని. నెక్స్ట్ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తున్నా సిమిలర్ క్వశ్చన్ వస్తే మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తో అండ్ నేను యాడ్ ఆన్ చేసుకున్న పాయింట్స్ ఇవి చేసి ఇంప్రూవ్ అయ్యేవాడిని సార్. అండ్ ఈ ఎగ్జామ్ ఎలా అంటే మీరు ఒక 1 month గ్యాప్ ఇచ్చినా కూడా ప్రిపరేషన్ లో 2 months గ్యాప్ వస్తే యూ విల్ ఫర్గెట్ మెనీ థింగ్స్. లైక్ అండ్ హ్యూజ్ సిలబస్ చాలా ఉంటది కవర్ చేయడానికి. 1-2 months కూడా చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. మనం చాలా మర్చిపోతాం, ఇంకా కరెంట్ అఫైర్స్ అక్కడ టచ్ లో లేకపోతే ఆ 2 months లో ఏం జరిగింది, అండ్ పాలిటీలో ఆర్ ఎకనామిక్ గా ఏం జరిగింది, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మర్చిపోతాం. అప్పుడు మళ్ళీ ఆ 2 months ప్రిపరేషన్ ని రికవర్ చేసుకోవడం ఇవన్నీ కష్టం అవుతాయి. సో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. అంటే ఒకవేళ డౌన్ అయినా ఓకే, టేక్ ఎ బ్రేక్, ఓకే 1 week ఐ నీడ్ టు టేక్ ఎ బ్రేక్, ఐ విల్ రిలాక్స్ మై సెల్ఫ్, కొంచెం ట్రావెల్ చేస్తే వాళ్ళు ట్రావెల్ చేసి కొంచెం తిరిగేసి వచ్చి ఫ్రెష్ అప్ చేసుకొని మైండ్ ని ఒకవేళ నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వాలి అనిపిస్తే చేసుకొని వచ్చి 1 week 10 days వాట్ ఎవర్ దే ఫీల్ లైక్ వచ్చి కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేసేయాలి సార్ ఫ్రెష్ మైండ్ తో సిలబస్. అండ్ రెక్టిఫై చేసుకోవాలి మిస్టేక్స్ ని. మిస్టేక్స్ కి రెక్టిఫై చేసుకోకపోతే సేమ్ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేసి అండ్ రిజల్ట్ మళ్ళీ సేమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రెక్టిఫై చేసుకొని మన మిస్టేక్స్ ని కన్సిస్టెన్సీతో చేసుకుంటా ఉంటే డెఫినెట్లీ దో దిస్ అటెంప్ట్ కాకపోయినా నెక్స్ట్ అటెంప్ట్ లో డెఫినెట్లీ యూ కెన్ మేక్ ఇట్. ఆ హోప్ పెట్టుకొని వెళ్ళాలి సార్. వెరీ నైస్. యాక్చువల్ గా ఇంకోటి ఒకటి మనము నీ ఇంటర్వ్యూ గురించి నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, ప్రిపరేషన్ స్టేజ్ లో కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అండ్ ఏదైతే మనము ఇంటర్వ్యూలో బ్లఫ్ చేయకూడదు, ఉన్నది ఉన్నట్టుగా ఉంటేనే బెటర్. ఎందుకంటే దట్ విల్ బి షోన్ ఆన్ అవర్ ఫేస్ ఆర్ వీ మే బి కాట్, బికాస్ వెన్ వీఆర్ ప్రిటెండింగ్ there is every chance that the board can recognize us. సో ఈ ఆస్పెక్ట్ లో ఒకటి నువ్వు ఇంటర్వ్యూలో మూన్ వాక్ చేసావు అనేది మా ఈ మూన్ వాక్ ఎపిసోడ్ ఏంటి అంటే అఫ్ కోర్స్ ఇక్కడ ఇది ఇంపాక్ట్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది, బట్ మోర్ ఇంపార్టెంట్ ఇఫ్ యు ఆర్ నాట్ అ డాన్సర్ the pressure would have been very high. So how is it? That is the reason whatever hobbies we have, okay, or whatever is the real truth, put it in their graph rather than trying to be somebody else. అనే దాని మీద నీ ఒపీనియన్, ఈ ఇన్సిడెంట్ కూడా ఒకసారి షేర్ చేస్తే పిల్లలకు కూడా బాగుంటుంది, ఆస్పిరెంట్స్ కూడా, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే వాళ్ళకి కూడా. అండ్ అట్ ద సేమ్ టైం నీ ఇంటర్వ్యూ స్ట్రాటజీ, అంటే ఇంటర్వ్యూకి స్పెషల్గా ఎలా ప్రిపేర్ అయ్యావు? వాట్ వాజ్ యువర్ బ్రేకప్ విత్ రెస్పెక్ట్ టు డాఫ్, కరెంట్ అఫైర్స్, యువర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఎలా మేనేజ్ చేసావు? ఇంజనీరింగ్ అంతా గుర్తుందా లేకపోతే అప్పటికప్పుడు చదివావా? అండ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేస్తే బాగుంటుంది. డెఫినెట్లీ సార్, లైక్ ఇట్ వాజ్ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. లైక్ నా హాబీ డాన్సింగ్ అని పెట్టాను, అండ్ ఐ వాజ్ ఇన్ పార్ట్ ఆఫ్ కల్చరల్ టీమ్ ఇన్ కాలేజ్ ఆల్సో, అండ్ ఐ వాజ్ ఇన్ పార్ట్ ఆఫ్ డాన్స్ గ్రూప్ in the company where Samsung Research I worked in Bangalore. So so dance ante interest, and specific ga నేను మెన్షన్ చేశాను, అంటే డాన్సింగ్ అనగానే ప్యానల్ మళ్ళీ నేను క్లాసికల్ డాన్సర్ అనుకుంటాదేమో అని స్పెసిఫిక్ గా హిప్ హాప్ అండ్ బ్రేక్ డాన్స్ అని మెన్షన్ చేశాను. So you need to be specific. Yeah, otherwise like vague ఉంటే it might not catch the interest of panel. Like reading books vague, reading thriller books, reading హారర్ బుక్స్, లేకపోతే రీడింగ్ స్పెషల్ కైండ్ ఆఫ్ జానర్, అది వాళ్ళని క్యాచ్ చేస్తుంది అనమాట. ఓకే, వాట్ యూ మీన్ బై థ్రిల్లర్, వాట్ కైండ్ ఆఫ్ నావెల్స్ యూ హ్యావ్ రెడ్, ఇలాంటివి అడుగుతారు.
సో అందుకే నేను స్పెసిఫిక్ గా డాన్సింగ్, హిప్ హాప్ అండ్ బ్రేక్ డాన్స్ అని పెట్టాను. అండ్ హాబీ ఏంటంటే అదొక్క ఏరియానే మీరు ఐదర్ యూ కెన్ జనరల్ గా మనకు తెలియకపోయినా జనరల్ గేమ్ హాబీ జస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రాసేస్తాం అనమాట. అది ఓకే ఐ హావ్ ఇంట్రెస్ట్ ఇన్ డాన్సింగ్ అండ్ అప్పుడప్పుడు చేసేవాడిని, సో రాసేద్దాం అన్నట్టు రాస్తాం అనమాట, ఎందుకంటే అది ఫిల్ చేయాలి అని. అది ఏమి లేకపోతే జెన్యున్ గా బ్లాంక్ పెట్టినా ఏం కాదు సార్ ఆ ప్లేస్. బట్ ఉంటే దే మే డెఫినెట్లీ ట్రై టు ఆస్క్ యూ ఆన్ దట్ ఇఫ్ దే లైక్ డాన్సింగ్ పెట్టాను. ఫస్ట్ ఎంటర్ అయ్యగానే కూర్చున్నా, విష్ చేసి కూర్చున్నాను. నాది బస్సీ సార్ ప్యానల్. సార్ వచ్చి డాన్సింగ్ మెన్షన్ చేసావు, హిప్ హాప్ అండ్ బ్రేక్ డాన్స్ అంటున్నావు, డూ యూ నో హౌ టు డూ మూన్ వాక్ అన్నాడు. యా సార్ అంటే యా ప్లీజ్ షో అస్ అన్నాడు. అది నాకు షాక్ అయిపోయా, ఏంటి ఇలా కూడా ఉంటుందా ఇంటర్వ్యూ అని. అప్పుడు ఇంకా నేను యా నీడ్ టు డూ ఇట్ కొంచెం అని, అప్పుడు కొంచెం యాంగ్జైటీ లాగా అనిపించింది, ఎగ్జైటెడ్ అయ్యాను. స్టిల్ అడిగాను సార్ ఈ సూట్ లో ఓకేనా అంటే యా అన్నాడు. సూట్ లో స్టెప్ కనిపించిందా? కనిపించింది, కొంచెం డిస్టెన్స్ వెళ్ళి వేసాను. ఏంగానే ఆయన ఇంకా నా మీద కొంచెం ప్రెజర్, అంటే కొంచెం ఎన్వైరన్మెంట్ చేంజ్ చేద్దాం అన్నట్టు, ఇంకా నచ్చట్లే ఇంకో స్టెప్ అన్నట్టు ఏదో అన్నాడు. బట్ ఏంగానే ఇంకా నాకు అర్థం కావట్లేదు ఇంకా ఏంటి అని కొంచెం ఎగ్జైట్ అయ్యేలాగైపోయి, ఆ తర్వాత వచ్చి కమ్ సిట్ డౌన్ అని చెప్పి కూర్చున్నాక స్టార్ట్ చేశాడు నార్మల్ నా డాష్ రిలేటెడ్ క్వశ్చన్. అండ్ నాది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నేను. సో కాలేజ్ తర్వాత జనరల్ గా వర్క్ నాది సాఫ్ట్వేర్ సైడ్ ఉండే, సో మర్చిపోయా చాలా. అండ్ అదంతా మళ్ళీ బ్రష్ అప్ చేసుకోవాల్సి వచ్చింది. ఇన్ డెప్త్ అవసరం లేదు, బేసిక్స్ అడుగుతారు చాలా. అండ్ ట్రాన్స్మిషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫర్ మీ మేజర్ లైక్ ట్రాన్స్మిషన్, ఇండియా ఎనర్జీ సెక్టర్ ఎలా ఉంది, ఇండియాలో లైక్ ఎనర్జీ జనరేషన్ ఎలా ఉంది, డిస్కామ్ సెక్టర్ లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటివి ఎక్కువ కరెంట్ మన జిఎస్ పేపర్ తో కూడా రిలేట్ చేసుకుంటూ అలా ప్రిపేర్ అయ్యాను. ఎస్పెషల్లీ ఫర్ కరెంట్ అఫైర్స్ అయితే న్యూస్ పేపర్స్ చదివాండి, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్క్లూజివ్ గా మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ గ్యాప్స్ లో. అది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా కొంచెం, ఎందుకంటే దే విల్ ఆస్క్ యూ అబౌట్ ఒపీనియన్, నీ ఒపీనియన్ ఏంటి ఈవెంట్ మీద అని. సో అది కొంచెం మనం ఆల్రెడీ ఫ్రేమ్ చేసుకొని వెళ్తే బెటర్. అండ్ ఇంటర్వ్యూ అనేది పర్సనాలిటీ టెస్ట్ సార్ జనరల్ గా. ఇదే టెస్ట్ వెదర్ యూ హ్యావ్ ద క్వాలిటీస్ టు బి, ఆర్ యూ సూటబుల్ టు ద సర్వీసెస్ అని. అండ్ మనం చదువుతాం హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ ఇస్ ద ఫౌండేషన్ వాల్యూ ఆఫ్ సివిల్ సర్వీస్ అని. అందుకే మనం ఎక్కడ బ్లఫ్ చేయకూడదు, హానెస్ట్ గా ఉండాలి. అండ్ ఇఫ్ యూ డోంట్ నో ఎనీ ఆన్సర్ డైరెక్ట్ టు నో అని చెప్పిన వాళ్ళు ఏమి అది నెగిటివ్ ఉండదు అనమాట. సో అందుకే హానెస్టీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సూపర్. అండ్ ఈ ప్రిపరేషన్స్ అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ముందు నుంచి చేసామా, లేకపోతే మనము అఫ్ కోర్స్ మనం చాలా కంటెంట్ డిస్కస్ చేసేవాళ్ళము, అంటే కరెంట్ అఫైర్స్ కానీ ఇట్లా ఇష్యూస్, అలా కాకుండా స్పెసిఫిక్ గా డివైడ్ చేసుకో ఏమన్నా సపరేట్ గా ప్రిపేర్ అయ్యావా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ యువర్ నేటివ్ ప్లేస్, దాని మీద రీసెర్చ్ చేసి, హాబీస్ మీద సపరేట్ గా రీసెర్చ్ చేసి, ఓకే అలా ఇంజనీరింగ్ మీద ఒక బ్లాక్ ప్రిపేర్ చేసుకొని, ఇది ఒకటి. ఇంకోటి నేను అడగడం మర్చిపోయింది ఏంటంటే నోట్ మేకింగ్. వాట్ ఐ అబ్జర్వ్ వాస్ యు ఆర్ అన్ ఎఫిషియంట్ నోట్ మేకర్ who can revise multiple times. And I feel that is also one of the important reasons for your success today. Because ఇంత మెటీరియల్ అవైలబిలిటీ ఉన్నప్పుడు లాస్ట్ మినిట్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చెయ్యాలి అంటే నోట్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూకి సంబంధించి నీ ప్రిపరేషన్ ఒకటి, అలాగే ఓవరాల్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ లో నోట్ మేకింగ్ ఎలా ఉండాలి, స్పెసిఫిసిటీ అనే దాని మీద కొంచెం మన ఆస్పిరెంట్స్ కి ఒక నువ్వు చెప్తే బాగుంటుంది. నోట్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే ఇంత వాస్ట్ సిలబస్ ఉన్నప్పుడు మీరు స్టాండర్డ్ బుక్స్ రివైజ్ చేయడానికి టైం ఉండదు ఆ 3 months లో. నీకు నోట్ మేకింగ్ లైక్ కొంతమంది కన్సైజ్ చేసుకోగలుగుతారు, కొంతమంది వాళ్ళకి తగినట్టు చేసుకుంటారు నోట్ మేకింగ్. ఎవరి ఓన్ వేలో వాళ్ళు అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ ఫ్యూ నోట్స్, లైక్ ఈచ్ టాపిక్ కి కొంచెం కన్సైజ్ నోట్స్ ఉంటే అది రివైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఎగ్జామ్ ముందు. కానీ ప్రిలిమ్స్ కి మెయిన్స్ గ్యాప్ లో ఏఎస్సి 3.5 months ఉంటుందో ఎక్కువ మల్టిపుల్ రీజన్స్ కి స్కోప్ ఇస్తుంది నోట్ మేకింగ్. సో నోట్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎవ్రీ ఆస్పిరెంట్ దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ నోట్స్ ఆర్ దే షుడ్ యాడ్ ఆన్ టు ద నోట్స్ అవైలబుల్. మార్కెట్ లో కొంచెం నోట్స్ దొరకచ్చు, ఆల్రెడీ టాపర్స్ షేర్ చేస్తారు చాలా మంది నోట్స్. దాన్ని తీసుకొని నీ యూనిక్ వేలో కూడా నువ్వు యాడ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా థింగ్స్ స్క్రాచ్ నుండి చేయకపోయినా కొన్ని టాపిక్స్ అండ్ కొన్ని టాపిక్స్ స్పెసిఫిక్ గా నీకు బాగా అనిపించినవి నువ్వు స్పెసిఫిక్ గా చేసుకోవచ్చు నోట్ మేకింగ్. ఇది వెరీ ఇంపార్టెంట్ నోట్ మేకింగ్ అయితే. ఇది ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లో నీ అప్రోచ్ నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? అంటే ఇంటర్వ్యూకి మనం
మనం డిస్కస్ చేసాము, ఇష్యూస్ డిస్కస్ చేసే వాళ్ళము, ఒపీనియన్స్ ఫామ్ చేసుకునే వాళ్ళము. సో అలాగే మాక్ ఇంటర్వ్యూస్, అంటే మాక్ ఇంటర్వ్యూస్ లేదా ఒక మెంటర్ దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకోవడం అనేది, లేదా కంటిన్యూస్ ప్రాక్టీస్, ఆ ప్రాక్టీస్ నువ్వు దాన్ని ఎలా హ్యాండిల్ చేసావు, ఆ ఫేజ్ని ఎలా హ్యాండిల్ చేసావు. అలాగే ఇంటర్వ్యూ బోర్డు ముందు కూర్చున్నప్పుడు చాలా స్ట్రెస్ డెవలప్ అవుతుంది. సో ఆ స్ట్రెస్ ని హ్యాండిల్ చేయడానికి ఈ ప్రాక్టీస్ హెల్ప్ అయి ఉండాలి డెఫినెట్ గా. సో ఆ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయము. సార్ నేను మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను, ఒక 5-6 అలా మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను ఢిల్లీలో. మాక్ ఇంటర్వ్యూస్ లో ఎవ్రీ ఇంటర్వ్యూలో కొన్ని చెప్పేవారు, బిహేవియర్ గా కానీ ఆన్సర్ ఎలా ఫ్రేమ్ చేస్తే బెటర్, ఇలాంటివి. ఆ ఇన్పుట్స్ తీసుకొని వర్క్ ఆన్ చేసుకున్నాను కొంచెం నెక్స్ట్ ఇంటర్వ్యూకి అలా. అది హెల్ప్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. లైక్ నాకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బెంగళూరు ఫ్యూ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ట్రాన్స్క్రిప్ట్స్ దొరుకుతాయి ప్రీవియస్ ఇయర్స్, చాలా ట్రాన్స్క్రిప్ట్స్. దాని నుండి స్పెసిఫిక్ గా మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఏమైనా అడిగారా, లేకుంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అండ్ జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి లైక్ వై డూ వాంట్ టు జాయిన్ సివిల్ సర్వీసెస్. అలాంటి వాటిలో స్టాండర్డ్ ఆన్సర్ గా లాగా కాకుండా ఏదో ఆర్టిఫిషియల్ గా అనిపించకుండా నీ యూనిక్ గా నీకు జెన్యూన్ గా అనిపించిన ఒక పాయింట్ యాడ్ చేసుకుంటే అది చాలా బాగుంటుంది సార్ ఆన్సర్. వై యూ వాంట్ టు జాయిన్ సివిల్ సర్వీసెస్, వై యూ హ్యావ్ క్విట్ యువర్ జాబ్ అండ్ కమింగ్ హియర్, ఇలాంటి జనరల్ కొంచెం క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్. అవన్నీ నీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ నుండి ఒక ఈవెంట్ మెన్షన్ చేయడము, అలాంటివి చేస్తే ఇంకా బాగుంటుంది కొంచెం, రాదర్ దెన్ ఏదో కొంచెం సమ్ స్టాండర్డ్ ఆన్సర్ చెప్పినట్టు ఉండకుండా. అండ్ డాఫ్ మీద చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ చేసుకోవాలి సార్. డాఫ్ ఇస్ ద ఓన్లీ థింగ్ వేర్ యూ నో దట్ ఈ ఏరియాస్ నుండి నన్ను అడగచ్చు అని. సో డాఫ్ మీద ఫుల్ హాబీ, ఏదైనా హాబీ మెన్షన్ చేస్తుంటే గో ఇట్, గూగుల్ ఇట్, లెర్న్ అబౌట్ ఇట్. అండ్ మనం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆడతాం, కానీ అంత జనరల్ గా నేర్చుకోమా దాని గురించి. లైక్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్ పెట్టాను నేను, ప్లేయింగ్ బ్యాడ్మింటన్ పెట్టాను. ఇప్పుడు నాకు ఆడతా బ్యాడ్మింటన్ బానే, కానీ కోర్ట్ సైజ్ ఎంత ఉంటది, నెట్ హైట్ ఎంత ఉంటది, షటిల్ లో ఎన్ని ఫెదర్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ మనం జనరల్ గా ఆలోచించాం. బట్ ఆ క్వశ్చన్స్ అడగచ్చేమో అని ఆ వే ఆఫ్ ప్రిపేరింగ్, ఇన్ డెప్త్ ప్రిపరేషన్ చేసుకుంటే బెటర్ మన డాన్స్ రిలేటెడ్ అన్ని. అండ్ ఇంటర్వ్యూ ఇస్ ఎ కంప్లీట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్. వెరీ నైస్. ఇప్పుడు ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ కి ఏదైనా 4 టేక్ అవేస్. ఆఫ్ కోర్స్ వన్ ఇస్ హ్యావింగ్ గ్రేట్ హెల్త్. మన అక్కడ పార్క్ లో జాగింగ్ ఇవన్నీ జాగింగ్ కానీ వీఆర్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్, మనం వెళ్ళేవాళ్ళం. And at the same time, along with focusing on health, which is the primemost thing during exams, even 4 takeaways, అరే ఇవి కంపల్సరీగా చెయ్యాలి అనేది ఏదన్నా ఒక షార్ట్ లో ఒక 3-4 takeaways పిల్లలకి. డెఫినెట్లీ సార్. ఫస్ట్ మెయింటైన్ కన్సిస్టెన్సీ. లైక్ వన్ డే 10-12 hours చదివేసి నెక్స్ట్ డే 2 hours 3 hours చదువుకోవడం, డివియేట్ అయిపోవడం, ఇలా ఉంటే కొంచెం డిఫికల్ట్ అవుతుంది అనమాట మేనేజ్ చేసుకోవడం. ఎవ్రీడే 8 hours 10 hours ఎంతో మన అండర్స్టాండింగ్, మన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ బట్టి, అండ్ ఎగ్జామ్ ఎన్ని డేస్ ముందు తర్వాత ఉంది, ఎగ్జామ్ ముందు కొంచెం ఎక్స్ట్రా స్ట్రెచ్ చేసుకోవాలి నేను, ఇలాంటి థింక్ చేసుకొని బీ కన్సిస్టెంట్, స్టిక్ టు సమ్ టైం టేబుల్, ప్లాన్ చేసుకొని సిలబస్ పక్కన పెట్టుకొని మనం ఈచ్ టాపిక్ కి కన్సైజ్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఆ నోట్స్ ని బాగా రివైజ్ చేసుకొని, ప్రిలిమ్స్ కి అయితే ఎక్స్క్లూజివ్ గా ఆబ్జెక్టివ్స్ ప్రాక్టీస్ రాయడం, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం, మెయిన్స్ కి ఆన్సర్ రైటింగ్ బాగా ప్రాక్టీస్ చేయడం, నీ నోట్స్ రివైజ్ చేసి దాని అప్లికేషన్ ఎలా చేసుకుంటావు. ఒకవేళ న్యూస్ పేపర్ చదువుతుంటే న్యూస్ పేపర్ నుండి మంచి మంచి కేస్ స్టడీస్, గుడ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని జిఎస్ ఏదైనా టాపిక్ కింద ఫిట్ చేసుకోవడం, ఇలాంటివి నీ నోట్స్ లో రెడీ పెట్టుకోవాలి. అవి మల్టిపుల్ రివిజన్స్ చేసి టెస్ట్ సిరీస్ లో ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇంటర్వ్యూకి కంప్లీట్ డాప్. అండ్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ సార్. సో 10 hours ఐడియల్ గా కూర్చొని ఒక చోట చదవడం, మెంటల్ గా ఫిట్ గా ఉండాలంటే ఫిజికల్ కూడా ఫిట్ గా ఉండాలి. సో అట్లీస్ట్ 1 hour, half an hour యాజ్ యూ లైక్, గో ఫర్ వాక్, రన్నింగ్, ఎనీథింగ్ ఏదైనా చేస్తే కొంచెం రెజ్యూనేట్ అవుతాం, ఫ్రెష్ ఎనర్జీతో బాగా ఎఫిషియెంట్ గా చదువుతాం. అండ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో డౌన్ అయినప్పుడు ఎక్కువ డిమోటివేట్ అయ్యి అలా ఉండకుండా వెంటనే ఎదర్ ఎనీ వీడియోస్ చూస్తూ మోటివేట్ అవడమో, అంటే కొంచెం అట్లీస్ట్ ఒక 1 day బ్రేక్ తీసుకో, బట్ ఆ 1 day బ్రేక్ తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఎనర్జీతో స్టార్ట్ చేయడం. సో ఇలా బ్యాలెన్స్ చేసుకొని మోటివేటెడ్ ఉండి, పాజిటివ్ ఉండి
అటెంప్ట్ చేస్తే డెఫినెట్లీ విల్ గెట్ త్రూ సార్. సో నౌ యు ఆర్ గోయింగ్ టు బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. సో అందుకే ఇప్పుడు ఫార్మల్ గా అడుగుతున్నాను. సో యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? అంటే దీని మీద వర్క్ చేయాలనో ఏదో ఒక గోల్ అని ఉంటుంది కదా. వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆర్ వాట్ వే యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ అనేది దిస్ ఇస్ చెప్పాలమ్మా కొంచెం. అది ఎందుకంటే this is your success. Now the game starts as an officer. So what do you want to do as an officer? అదే సార్, సర్వీస్ అలొకేషన్ ఇంకా రాలేదు. డిఓపిటి మేబీ ఇన్ ఎ మంత్ ఇవ్వచ్చు. సో ఇఫ్ ఐ గెట్ ఇన్ టు ఐఏఎస్ డెఫినెట్లీ నా ప్రయారిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగో వాటిని 100% ఇంప్లిమెంట్ చేసి మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ రీచింగ్ ద రైట్ బెనిఫిషరీస్. అండ్ ఎందుకంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి, వి జనరల్ రైట్ ఇన్ ఆన్సర్స్ ఆల్సో, లైక్ మంచి స్కీమ్స్ ఉన్నాయి, యాక్ట్స్ బాగా ఫ్రేమ్ చేశారు, బట్ వీఆర్ ల్యాకింగ్ ఇన్ ఇంప్లిమెంటేషన్. సో అలాంటివి కొంచెం నేను అది ఒక ఫోకస్ చేస్తాను. సైడ్ బై సైడ్ ఇంకా కొంచెం యూత్ పవర్ ని కూడా ఏ డిస్ట్రిక్ట్ లో అయితే పోస్టెడ్ ఉంటామో యూత్ పవర్ ని క్యాటబుల్ట్ చేసి let them be good entrepreneurs. అంటే లోకల్ ప్రాబ్లమ్స్ తో అవేర్ చేపించి you need to come up with unique solutions using the resources in the locality. So coming up with local solutions, అట్లా entrepreneurship skills అలా డెవలప్ చేపిస్తే it's better sir. Like everyone job seeker గా ఉండకుండా some can be a job creator also. ఆ ఏరియా ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం బేసిక్ హెల్త్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ షుడ్ బి, అది కూడా ఫోకస్ చేసి దాన్ని కూడా బాగా డెవలప్ చేయాలి అని ఎయిమ్తో ఉన్నాను సార్. వెరీ నైస్ స్వరూప్. యాక్చువల్లీ మనం ఎన్నోసార్లు పర్సనల్ గా మాట్లాడుకున్నా, ఈ రోజు ఈ డిస్కషన్ చాలా బాగా సార్. ఫర్ మీ టు. సో ఇది ఆస్పిరెంట్స్ కి కూడా చాలా హెల్ప్ అవుతుందని నాకు అనిపిస్తుందమ్మా. చేసినందుకు చాలా థ్యాంక్స్. And I think aspirants will definitely know many things, and I expect them to comment also so that we can help them out with respect to whatever doubts they have. Sure. And I'm extremely happy for you, and chala thank you very much sir. Thank you very much. We could not meet personally because of COVID. We will definitely meet and we'll have a personal interaction also with our students. Definitely sir. Or we'll have one session with them. So thanks a lot Swaroop. Okay, so I hope one more thing I want to add on sir. Like ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ అవ్వని వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్న నాలెడ్జ్ గ్యాప్స్ ఏమి ఉండవు సార్. లైక్ సెలెక్ట్ అయినాడు సెలెక్ట్ అవ్వలేదు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ దట్ సమ్వేర్ ఏదో ఒక చిన్న ఎక్కడో తగ్గిండొచ్చు ఆ మార్క్స్ లో, ఎందుకంటే కట్ ఆఫ్ కి టాప్ 50 లో టాప్ 100 ర్యాంకర్స్ కి మాక్సిమం ఒక 80-90 మార్క్స్ ఉంటుంది డిఫరెన్స్. ఓన్లీ దట్ 80 మార్క్స్ వేర్ లైక్ each GS paper, 4 GS papers, 1 essay and 2 optional. Each paper లో మీ 12-11 మార్క్స్ అంతే. అది యూ కెన్ ఫెచ్ ఇట్ అవుట్ లైక్ ఏంటి నీ మిస్టేక్స్ ఎక్కడైనాయి అని చూసుకోండి. సో అది వర్క్ ఆన్ చేసుకుంటే డెఫినెట్లీ నెక్స్ట్ అటెంప్ట్ లో ఈజీలీ గెట్ త్రూ సార్. Yes. So this is a booster for aspirants who did not meet. That's very important actually. Andaru success ఏ కాకుండా because so వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందమ్మా. So Swaroop will join us on Zoom. There is some small error. He'll come back. Very happy that he has given so many suggestions for aspirants, and I also feel that it's really helpful for the aspirants because especially along with the successful aspirants, those who have missed it by 1 mark or 2 marks etc., or maybe by a huge margin also, they can also make it. So that is what we personally feel. There may be small errors and small gaps in the preparation or in the scores, in the strategy, which can be definitely taken care of this time. So it's all about motivation, not going down when something negatives comes up. So our vishyanlo, that's very important, and I hope all our aspirants are going to be benefited with this video. So we'll anyhow come up with direct interaction with Mr. Swaroop, All India rank 98,
again, because I think Swaroop is there. Swaroop is back. Yes. So Swaroop is back. There's this connection issue. Okay. Swaroop, unmute, ma. Unmute. Yeah. Yeah, sir. Yeah. So with very the approach should be like never give up attitude. So this never give up attitude is something like has to be inbuilt. Yeah. You have to build it on a consistent basis. So ఈసారి మిస్ అయిన వాళ్ళు కూడా వదలద్దు, పట్టు కంపల్సరీగా సాధిస్తారు. Yeah, definitely. We expect that every student who's really hardworking should make it. Yeah, they should make it. Also bigger than UPSC. So obviously Yes, you have to shine in life. అనేది మనకు అందరికీ తెలిసిందే. And I thank Swaroop. Any suggestions, Swaroop? Because there was a disconnection. So any suggestion you can give it to the students. Last 1-2 minutes. Yeah, so most of the things already we have discussed in the session, sir. So stay positive, stay motivated. మన మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవడమే సార్. అంతే. సో మనకు సక్సెస్ డెఫినెట్లీ విల్ గెట్ త్రూ. So that's it, ma. Very, very, very useful session. I find it very useful, and I hope aspirants will also really enjoy and they will learn from I hope so, sir. Yeah. Thanks a lot, Swaroop. Thanks a lot for your time. Thank you very much, sir. Signing off. Bye.